ఆయన నిరుద్యోగులను చులకన చేస్తే మిగతా మంత్రులంతా నవ్వుతుంటారు స్టేజ్ మీద. ఎవరు కావాలి ముఖ్యమంత్రి మరి తెలంగాణకి? ఒకటండి, ముఖ్యమంత్రి ఎవరు కావాలని తెలంగాణ ప్రజలు నిర్ణయం. తెలంగాణ ప్రజలు మీరేమనుకుంటారు? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ గెలిపించుకున్నారు ముఖ్యమంత్రి. కానీ ఈ రకంగా అహంకారంగా మాట్లాడితే మాత్రం ఒప్పుకునేది లేదు. ఏం చేస్తారు? గద్దె దించుతాం. రాజు అనుకున్నోని, దొర అనుకున్నోని ఫామ్ హౌస్ కి పరిమితం చేసిన తెలంగాణ ప్రజలు. నిజాం సర్కార్నే గడగొమ్మలతోని కార పొట్లాలతో తరిమిరు. ఇది మామూలు నెల కాదు. ఏమనుకుంటారు ఈ నెల? ఆడొక్కడి ఈడొక్కడి మధ్యన మాట్లాడతారు. ఏమనుకుంటారు ఈ తెలంగాణ నెల? ఇంత ఎమోషన్ అవుతారు ఎందుకు? దేని గురించి? అరే మరి ఎందుకు 15,000 కోట్లు ఎందుకు ఇయ్యారు పేద బిడ్డలకు? నేను అడిగింది అదే. ఆ రోజు రైతులకు నీళ్ళు ఇవ్వమంటే రక్తం ఎందుకు తల్లుతావు? నీళ్ళు ఇవ్వకపోతే నెక్స్ట్ ఇస్తా అని చెప్పు, మేడిగడ్డ రిపేర్ చేస్తా అని చెప్పు, కాంట్రాక్టర్లు కమిషన్ పర్సెంటేజ్ సెటిల్ అవుతలేదు వచ్చినాక అని చెప్పు, తీరం పట్టలేదు రాహుల్ గాంధీ నన్ను రోజు గుంజుతున్నాడు డబ్బులు తెమ్మని చెప్పు. ఇట్లా మాట్లాడొద్దు. అలా నీకు అదే చెప్తున్నాను. ఎందుకంటావు రక్తం ఎందుకు తల్లుతావు అంటున్నా. రైతులకు నీళ్ళు ఎట్లు ఇస్తంటే నువ్వు పెద్ద ఒక ఉన్నతమైన హోదాల రాజ్యాంగపరమైన హోదాలుండి అపహాసం పాలు చేస్తావా? ఇది కరెక్ట్ కాదు క్రాంతి. మీరు అయితే ముఖ్యమంత్రి అయిండొచ్చు, కానీ విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ 3 ఏళ్ళ, అంతకుముందు 2 ఏళ్ళ నుంచి లేవు, 5 ఏళ్ళ నుంచి. పేదవాడికి ఉన్న ఏకైక ఆయుధం, ఏకైక ఆస్తి విద్య. కట్టు, రేపు కట్టు 15,000 కోట్లు. వాడు ఒక ఆత్మగౌరవంతో మన కాలేజ్కు. మీకు ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ ఇన్ని అయిపోయిన తర్వాత పేద పిల్లలకి ఎందుకు వస్తలేవు అనేది ఆ రోజు నేను ఆవేదనతో మాట్లాడిన. రైట్, ఓకే, జస్ట్ కంట్రోల్. ఈ అంశాన్ని పక్కన పెడితే 6 వరకు మీరు ఏం చేస్తుంటారు? అసలు ఏమైనా చేసిండ్రా? 750 కోట్లు రాసి పెట్టుకొని శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. రమన్, మిగతా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు చేస్తారు? జీవన్ రెడ్డిని తీసుకొస్తా. జీవన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యుడు. ఆయన ఇప్పుడు శాసనసభ్యుడు ఎట్లయితారు? నేను గెలిచిన శాసనసభ్యులు తీసుకురా ప్రతిపక్ష శాసనసభ్యులు అంటున్నా. అంటే ఆయన మీ మీద పొట్లాడిండు కదా. రాజకీయాలల్లా జీవన్ రెడ్డి గారు ఇంకెవరైనా గారు అంటారు బానే. మాజీ శాసనసభ్యులు గారే అంటాం. అప్పుడప్పుడు ఆడిటాన్ని మాట్లాడుతూ అవసరం లేదు. ఎప్పుడు నాకు వరుసకు తమ్ముడు అవుతాడు అంటాడు, తప్పేముంది? ఆడవాడండి. మాజీ శాసనసభ్యుని మాత్రం అనండి. ఒకటి చెప్తున్నాను, రాజకీయాలలో ఒకటి తెలంగాణలో ప్రతిపక్ష శాసనసభ్యులలో మీరు రేపు తెల్లారి శ్వేతపత్రం అందరినీ తీసుకురండి. నాది తీసుకోండి, నా దగ్గర ప్రభుత్వం దగ్గర తీసుకోండి. చీఫ్ సెక్రటరీ దగ్గర 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్, సుమారు 200 కోట్ల రోడ్స్. అంత క్రెడిట్ అంతా ప్రభుత్వానికి పోతుంది కదా. ప్రభుత్వం ఎవరండి? మళ్ళీ అడుగుతావు, ప్రభుత్వం ఎవడు? కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అండి. ప్రభుత్వంలో మా పన్నులు లేవా? మేము పన్నులు కట్టట్లేదా? ఈ ఎక్సైజ్ ట్యాక్స్లు ఏ డ్యూటీలు మేము కట్టట్లేదా? రిజిస్ట్రేషన్ మా సొమ్ము మేము తీసుకుంటున్నాం. మాకు ఎవడైనా కోడంగల్లో ఎక్కడ వచ్చి డబ్బులు ఇస్తున్నాం అనుకుంటా, ఖమ్మమోడు, నల్గొండోడు, మా డబ్బులు మేము తీసుకుంటున్నాం. మాకు రావాల్సింది 10%. 7,000 కోట్లు రావాలా? ఇప్పుడు సుమారు హెల్త్ బడ్జెట్ ఉంది, 3 సంవత్సరాల నుంచి 34,000 కోట్లు అయింది. మాకు ఎంత రావాలా 100 నియోజకవర్గాలలో? బరాబర్ లెక్కలతో సన్ని ప్రతి లెక్క ఉంది. ఎవరిని వదలం. మా ప్రజల హక్కు అండి అది. ప్రజల హక్కుగా, ప్రజానాయకుడిగా నన్ను ఎన్నుకున్న ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల మీద ప్రశ్నించాలా. ఈరోజు రోడ్లు కావచ్చు, లేకపోతే ఏటీసీ సెంటర్ కావచ్చు, 200 కోట్లతో శరవేగంగా నిర్మితమవుతున్న యంగ్ ఇండియా స్కూల్ కావచ్చు. మాట పది కేంద్రం నుంచి కూడా డబ్బులు ఇప్పించాం, సింగరేణి నుంచి డబ్బులు ఇప్పించాం. సింగరేణిలో మా మాట లేదా? కేంద్ర ప్రభుత్వం సింగరేణి నుంచి 500 కోట్లు ఇప్పించాము, 5,000 కోట్లు ఏడీబీ నుంచి ఇప్పించాము. మా హక్కులు మేము తీసుకుంటున్నామండి. ఈ 50,000 మెజార్టీతో గెలుస్తానంటారు కదా, ఏంది దాని సీక్రెట్ ఏంది? ఒకటండి, నేను ఆరుమూరు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను. చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నాను. నేను ఎవరినో తెలకున్నా, నా బతికేందో తెలకున్నా. నన్ను 3 నెలల్లో 30,000 ఓట్లతో గెలిపించారు 90 గ్రామాల ప్రజలు. ఈరోజు 2.5 సంవత్సరాలుగా నా గొంతు పేదవాడి వైపు ప్రశ్నిస్తుంది. సామాన్యుల సమస్యల మీద ప్రశ్నిస్తున్నాను. ఈరోజు గల్ఫ్ కార్మికుల పట్ల ప్రశ్నిస్తున్నాను. పేదోడు గొంతై నిలిచాను. కాబట్టి నా ప్రజల మీద నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఎవరిని 1 రూపాయి తినలేదు, నేను 1 రూపాయి అవినీతి చేయలేదు, ఎవరిని ఏమనలేదు. నాకు నా గుండెలో దమ్మున్నంత వరకు, నా ఒంట్లో సత్తు ఉన్నంత వరకు, ఆర్మూరు ప్రజలు ఇచ్చిన ఒక బలంతో ఈరోజు తెలంగాణ వ్యాప్త సమస్యల మీద ప్రశ్నిస్తున్నాను. పేదవాడికి విద్య ఎందుకు దూరం చేస్తారు? 10,000 స్కూల్ ఎందుకు మూతేస్తారు? అడుగుతున్నాను నేను ముఖ్యమంత్రిని ఆశ. అధికారంలోకి వస్తుందా బీజేపీ తెలంగాణలో? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. 100% ఇట్లాంటి డైలాగులు కాకుండా ఏదన్నా ప్రాక్టికల్. 2029 మే చివరి వారంలో నికాస్ అయిన 24 క్యారెట్ హిందూ బిడ్డ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఎవరైనా పేరేంది? ముఖ్యమంత్రుల పేర్లు ఉన్నాయండి. అంటే పేరు చెప్పలేదు. ఇది దొరల పార్టీ కాదు, రెడ్డి రాజుల పార్టీ కాదు. రేవంత్ రెడ్డి లెక్కన ఇదా? ఇప్పుడు
నేను చెప్పింది నేను అడుగుతా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చింది బీజేపీ అనుకుందాం సెంట్రల్ లా మళ్ళీ వస్తాయి ఈ ఎలక్షన్లు వస్తుంది అని అంటారు కదా ఎవరు ప్రధానమంత్రి ఎవరైతారు మళ్ళీ నీకు అదే చెప్తున్నామండి ఎవరైతే ఎలక్షన్ సైనికులు నిర్ణయిస్తుందండి భారతీయ ప్రధానమంత్రి ఎవరైతే ఇది మళ్ళీ ఒకటి మోడీ గారా మోడీజీ గారా ఒకటి క్రాంతి ఆ, ఇది ఫ్యామిలీ పార్టీ కాదు ఒక నిమిషం వినండి దయచేసి చెప్పండి ఫ్యామిలీ పార్టీ కాదు ఉమ్, ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ కాదు ఉమ్, లేదు 65 సంవత్సరాలుగా ఒక కుటుంబానికి బానిసలైన పార్టీ కాదు ఉమ్, ఇది దేశంలో ఒక సామాన్య కార్యకర్తను రాష్ట్రపతి చేసే పార్టీ ఉమ్, ఒక సామాన్య కార్యకర్తను ఉపరాష్ట్రపతి చేసే పార్టీ ఒక సామాన్య కార్యకర్తను ఒక ఛాయ్ వాళ్ళను ప్రధానమంత్రి చేసే పార్టీ లేదు మా ముత్తాత ప్రధాని మా నానమ్మ ప్రధాని మా నాన్న ప్రధాని మేం ప్రధాని అయ్యే పార్టీ కాదు ఉమ్, కాబట్టి దయచేసి ప్రధానమంత్రి పదవైనా ముఖ్యమంత్రి పదవైనా సామాన్య కార్యకర్తలు కూడా అర్హత ఉంటుంది మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి కావచ్చు మొదటిసారి గెలిచిన ఎంపీ కూడా ప్రధానమంత్రి కావచ్చు ఉమ్, నరేంద్ర మోడీ గారు ఎమ్మెల్యే కాకముందు ముఖ్యమంత్రి అయ్యారు ఉమ్, రెండోది ఇప్పుడు మోహన్ యాదవ్ గారు కానీ మధ్యప్రదేశ్ ఒక సామాన్య కుటుంబం ఉమ్, ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి భారతీయ జనతా పార్టీని మీరు మిగతా పార్టీలతో అట్లా చేయకండి ఉమ్. పార్టీ నిర్ణయిస్తుంది అప్పుడు గెలిచిన తర్వాత మెజార్టీ కానీ శాసనసభ హోంమంత్రి పదవి అయితే మీదేనా ఇక? నేను అదే చెప్తున్నాను ఆ. నాకు కోరిక ఉందండి అంటే ఏం అర్హతుందని ఇస్తారు మీకు హోంమంత్రి రెండోసారి శాసనసభ్యుని ఇందులో- ఇప్పుడు మా దాంట్లో 8 మంది ఉన్నారండి ఆ, మాకు 18 మంది మంత్రి పదవులు ఉంటాయి ఆ, అర్థమైందా ఆ 18 మందిలో మా 8 మందికి ఛాన్స్ ఉంటుంది ఆ, అంటే రెండోసారి ఇప్పుడు ఉదాహరణకు నీకేం సీనియారిటీ ప్రకారం కొన్ని ఎస్ఐని సిఐని చేస్తారు సిఐని డిఎస్పీ చేస్తారు ఆ. సీనియారిటీని బట్టే కదా ఎక్స్పీరియన్స్ బట్టి సీనియారిటీ దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఓన్లీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం కొత్త ఎమ్మెల్యేలం ఆ. సెకండ్ సార్ గెలితే 8 మంది సీనియారిటీ ఉంటుంది 18 మందిలో 8 మందికి అవకాశాలు ఉంటాయి కానీ గెలుచుడే కష్టం కదా అధికారంలోకి ఎట్లా వస్తారు మళ్ళా? ఒకటే అండి గెలుపోవటంలో నిర్ణయించలేవు మా తలరాతని మేము రాసుకోలేము ఉమ్, కానీ మేము కొన్ని పనులు చేస్తాం మేము ప్రజలకు సంబంధించి ఉమ్, మీరు ఏమన్నా మళ్ళీ అదే చెప్తున్నాను మా గెలుపు మీద మాకు నమ్మకం ఉంది నువ్వు వచ్చి ఒకటి ఎత్తావా నాకు ఆర్మూర్లో ఉమ్, నా చిన్నయానములు ఉన్న వాళ్ళు ఎత్తారు కోమన్పల్లి ఉన్న వాళ్ళు ఎత్తారు ఉమ్, ముల్లంగిలు ఉన్న వాళ్ళు ఎత్తారు మా ధర్మపతి ఉంటాడు ఉమ్, మా కంఠంలో సాయి అంటూ వాడు ఒకటి ఎత్తాడు ఉమ్, తప్పేముంది మా వాళ్ళు మాకు ఒకటి ఎత్తారు మీరు వచ్చి ఒకటి ఎత్తారు ఎట్లా ఉమ్. మా ప్రజల మీద మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది